ఎవరి లైఫ్లో అయినా సరే లవ్ స్టోరీ అయితే కామన్ ఉంటుంది. 100% గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, బాయ్ ఫ్రెండ్ ఉంటారు. సో అలాగే మాది ఏ ఊరికైనా సరే సర్పంచ్ సాబ్ ఉంటారు. సో నవదీప్ బ్రోది ఇలాగే రియల్ లైఫ్ నుంచి తీసుకుని వాళ్ళని కరెక్ట్గా అంటే స్టోరీలో కరెక్ట్గా ఎక్కడెక్కడైతే ఎలిమెంట్స్లో ఎక్కడెక్కడ కరెక్ట్గా క్యారెక్టర్స్ కావాలో అక్కడ ప్లేస్ చేసి చాలా రియలిస్టిక్గా మీరు అన్నట్టు ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ యా సో హ్యాండిల్ చేశారు మురళీ బ్రో. దానికి కథ మంచిగా రాసుకున్నారు నిజం చెప్పాలంటే 100%. దాన్ని అలాగే పోర్ట్రే చేయగలిగారు. ఎండ్ ఆఫ్ ది డే మనకి మైండ్లో ఉంటుంది కదా యాజ్ యాక్టర్గా ఫస్ట్ చెప్పినప్పుడు ఇది వస్తుందో రాదో, ఇక్కడ క్యూట్ లవ్ స్టోరీ అని చెప్తున్నారు, అది నిజంగా క్యూట్ ఉంటుందో లేదో తెలియదు కదా వెళ్ళే వరకు. సో ఎండ్ ఆఫ్ ది డే మేము చూసుకున్నప్పుడు వీఆర్ సో హ్యాపీ. ఓకే. సో ఈ నెరేటివ్స్ ఎప్పుడు కూడా ప్యారలల్స్ డ్రా చేసుకోవడానికి ఆప్షన్స్ చాలా ఉంటాయి. అంటే కోర్ పాయింట్ అంతా రియలిస్టిక్గా ఉన్నప్పటికీ కూడా మెయిన్ క్యారెక్టర్స్ కూడా ఓకే ఇది అలాంటి క్యారెక్టర్ ఏమో, ఈ సర్పంచ్ క్యారెక్టర్ ఇంకొకలా కైండ్ ఆఫ్ వాళ్ళదేమో రిజెంబ్లెన్స్. అంటే దెర్ ఇస్ అ స్కోప్ ఫర్ ఎవరినన్నా కొంచెం వ్యంగ్యంగా చూపించి ఒక ఇది వాళ్ళు మిస్టేక్ చేస్తున్నారు, సో ఇలా దిస్ షుడ్ బి కరెక్టెడ్ అన్నట్లుగా చూపించి ఒక సెటైరికల్ ఫార్మాట్లోనూ తీయచ్చు, లేదు ఎందుకు వచ్చిన గోల్ అని చెప్పేసి కంప్లీట్గా ఒక కల్పనాత్మకంగా కూడా తీయచ్చు. సో ఎంతవరకు సర్కాజంకి కానీ లేదంటే ఆ సర్కాస్టిక్ దాని ఎంత స్కోప్ ఉంది? అంటే ట్రూ క్యారెక్టర్స్ ఇవన్నీ. అంటే ప్రతి ఊర్లో ఉంటారు, ఇలాగ ప్రతి ఊర్లో ఉంటారు. ఒక యంగ్ ఎందుకు మా అప్పుడు మా